నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తీసిన చిత్రం కోటైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకెళ్తూ మంచి కలెక్షన్స్ను రాబడుతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం సెలబ్రేషన్స్ ఆఫ్ ఆడియన్స్ వర్డిక్ట్ ఈవెంట్ను నిర్వహించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వాన్ని వహించగా శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్, హర్షరోహన్, శ్రీదేవి కీలక పాత్రలను పోషించారు. నామ్ని సమర్పణలో ప్రశాంతి తిప్పిర్నేని నిర్మించగా దీప్తి గంట సహనిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ మూవీ సీక్వెల్ చేస్తే అది పాన్ ఇండియా సినిమానే అని నాని అన్నారు. తాను ఈ రోజు వరకు స్క్రిప్ట్, ఆడియన్స్ ఈ రెండు విషయాలనే నమ్మానని, స్క్రిప్ట్ తమ టీమును గెలిపిస్తే తెలుగు ఆడియన్స్ సినిమాను గెలిపించారని అన్నారు. కోర్టు సినిమా విషయంలో, టీం విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ వీకెండ్ ఓ పండుగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగిపోతుంది. సినిమాని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ పేరు పేరున థ్యాంక్స్. దర్శకుడు జగదీష్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాడు, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కోటి కూడా అలానే ఉన్నారు. రోషన్, శ్రీదేవి నటన అద్భుతం. ప్రియదర్శికి నటనలో ఓ స్టైల్ ఉంది. కోర్ట్ అనే బ్యూటిఫుల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ సెలబ్రేషన్స్ త్రూ అవుట్ ది ఇయర్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా అని నాని అన్నారు. ఇక కోర్ట్ మూవీలో శివాజీ పాత్ర హైలైట్ అయింది. మంగపతి పాత్రలో అద్భుత నటనను కనబరిచాడు. ఇక మూవీ చివర్లో మంగపతిని అరెస్ట్ చేయడంతో సినిమా ముగుస్తుంది. దాంతో సీక్వెల్ తీస్తే శివాజీ పాత్ర మరింత బలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. దాంతో ఆడియన్స్ కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2లో మరింత పెద్ద నటీనటులను తీసుకుంటారని సమాచారం. దర్శకుడు కూడా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారట. కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్తో దూసుకెళ్తుంది. పోక్సో యాక్ట్ బ్యాక్డ్రాప్లో కోర్టు డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.